నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రోజా గారు చిక్కరు, నాని గారు దొరకరు. ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా? కానే కాదు. ఇద్దరూ మాజీ మంత్రులు, ఇద్దరి మీద 2 స్కామ్లు ఉన్నాయి. రోజా గారి మీదేమో ఆడుదాం ఆంధ్ర స్కామ్, పేని నాని గారి మీదేమో 7,000 బస్తాల రేషన్ బియ్యం స్కామ్. మరి భారీ ఎత్తున పరిశోధన జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రంగంలోకి దిగాయి. పోలీసులు చెడామడా తిరిగేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఎతికేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు మీద కేసులు ఫైల్ అయిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపించట్లా. ఆయనేమో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈమె నేరుగా నన్ను ఎవరు ఏం పీకలేరు అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటారు. మరి ప్రభుత్వానికి దమ్ము లేదా అని చెప్పి రెచ్చగొడుతున్నారు రోజా గారు. అయితే నాని గారు కొంచెం పద్ధతిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో ఎందుకు అసలు అంటే ఇంత ఇనాక్షన్ పోలీసుల వైపు నుంచి ఎందుకు ఉన్నది అనే ప్రశ్న అయితే అటు పాలక కూటమిలోని తెలుగుదేశంలో మెజారిటీ ఉంది, జనసేనలోనూ అనుమానాలు ఉన్నాయి, బీజేపీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. పోలీసులకు డైరెక్షన్ లేకపోతే అన్ని చట్ట ప్రకారం వెళ్దాం, ముందర 41 నోటీసులు ఇచ్చి తర్వాత వాళ్ళకి బెయిల్ దొరికేంత వరకు ఆగి ఆ తర్వాత వెళ్ళి అరెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం అని పోలీసులు ఏమన్నా అనుకుంటున్నారా అనే సందేహాలు ఉన్నాయి. నెటిజన్లు అయితే ఆడేసుకుంటున్నారు. ఇన్నాళ్ళ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ప్రభుత్వం వచ్చిన 2 నెలల పాటు సరే ఏవో కింద మీద కొత్త కాబట్టి పాత వాళ్ళ వాసనలు చెడ్డ వాసనలు ఉంటాయి కాబట్టి. రోజా గారి విషయానికి వస్తే ఆడుదాం ఆంధ్ర 105 కోట్లు స్కామ్. ఈ స్కామ్ బయటపడి చాన్నాళ్ళైంది. ఇంకేముంది, ఇంకో గంటలో రోజాను అరెస్ట్ చేసేస్తున్నాం. ఇంకా హడావిడిగా ఆవిడ చెన్నైలో ఉందంటే చెన్నైకి స్పెషల్ టీమ్స్ వెళ్ళిపోయినాయి. నగరిలో కూడా విచ్చలవిడిగా ఎత్తికేస్తున్నారు ఈ ఆధారాల కోసం. ఓ పక్క ఏపీ సెక్రటేరియట్లో కూడా దానికి సంబంధించిన కీలకమైన ఫైల్స్ దొరికినాయి. ఒకటి ఏంది, 100 రకాల వార్తా కథనాలు బయటకు వచ్చేసినాయి. కొన్ని గవర్నమెంట్ లీక్ చేస్తే కొన్ని ఔత్సాహికులు వాళ్ళు చెప్పేస్తూ వచ్చారు. ఇంకేముంది, అయిపోయింది, రోజాని మూసేస్తున్నారు. ఇవాళ రేపు ఆవిడ అరెస్ట్ అయిపోతుంది. ఫలానా జైల్లో నెంబర్లు కూడా ఇచ్చేశారు కొందరైతే. ఫలానా నెంబర్ తోటి, ఖైదీ నెంబర్ తోటి ఉండబోతుంది. ఇంతవరకు 6 నెలల తర్వాత కూడా ఇంతవరకు దాంట్లో 1 సెంటీమీటర్ ప్రోగ్రెస్ లేదు. అది రోజా గారి వ్యవహారం. ఇక పేర్ని నాని గారి ఎపిసోడ్ చూస్తే వారి శ్రీమతికి చెందిన రేషన్ గోడౌన్ నుంచి బియ్యం మాయమవటం, ఆ బస్తాల లెక్క ఇప్పుడు కాస్త ఎక్కువైంది, 7,700 బస్తాలంట. సరే, ఆ స్టెల్లా షిప్ నుంచి 1,000 పైన బస్తాలు సీజ్ చేసుకున్నట్టు సమాచారం. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన అరెస్టులో ఎలాంటి ప్రోగ్రెస్ ఎందుకు ఉండలేదు అనే ప్రశ్న అయితే వచ్చేస్తుంది. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం వెనక ఆయన ఉన్నారు. అలాగే అంగళ్ళులో అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు ఆయనకి వ్యతిరేకంగా దొరికినాయి. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఆధారాలు దొరికినాయి అని ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఇది అయిపోయింది. రేషన్ బియ్యం దగ్గరకు వద్దాం. అసలు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు? ఒక గ్యాంగ్ని నడుపుతున్నారు. మొత్తం 15 మంది మిల్లర్లు దాంట్లో అసోసియేట్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ రింగ్ మాస్టర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారని. ఓ పక్క షిప్ను సీజ్ చేయమని డిప్యూటీ సీఎం వెళ్ళి నేరుగా ఆ షిప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. తర్వాత కస్టమ్స్ వాళ్ళు మాట్లాడారు. తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ మాట్లాడారు. మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, బండిల్స్ ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మరి 3 చెక్ పోస్టులు దాటుకొని లోపలికి బియ్యం వెళ్ళిపోయింది. పాలిష్ కొట్టి పంపించారా, పాలిష్ లేకుండా పంపించారా అనే దాని మీద ఇంతవరకు సమాధానం లేదు. కస్టమ్స్ వాళ్ళు మాట్లాడేదంటే మాకు బాస్మతియా నాన్ బాస్మతి అనే లెక్క, కానీ మిగిలినంత మాకు లెక్క కాదు. నాన్ బాస్మతిని మాత్రం మేము ఎలో చేస్తాం, బాస్మతి అయితే ఆపేస్తామని వాళ్ళు అంటున్నారు. మరి 3 చెక్ పోస్టులు దాటి రేషన్ బియ్యం లోపలికి టైటిలిందంటే మరి 6 నెలల పాటు ఇంకా నడుస్తూనే ఉంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వైఫల్యం ఉంది. మరి వాళ్ళల్లో ఎందుకని ఎక్యూజ్ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేయలేకపోతుంది? సరే, ప్రధాన నిందితుడు దోషి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంతవరకు కలెక్టర్ గారు కూడా పిలిచి మాట్లాడాల టెక్నికల్గా. ఎందుకంటే మరి జిల్లా కలెక్టర్గా, జిల్లా మాజిస్ట్రేట్గా ఆయనకు అధికారం ఉంది. ఏంటండి ఈ రకమైన తప్పిదాలు జరుగుతున్నాయి, ఇది నిజమేనా? కనీసం పిలిచి మాట్లాడాల. పోలీస్ సూపరింటెండెంట్ పిలిచి మాట్లాడాల. మరి ఎలాంటి నోటీసులు వెళ్ళాల. కానీ ఆయన ఏవన్ ఇంకో 15 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళ రింగ్కి ఆయన రింగ్ మాస్టర్ ద్వారంపూడి చంద్రశేఖర్, ఆయన మీద కూడా కేసు లేదు. మరి ఇవన్నీ ఎటుపోతున్నట్టు? ఓ పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారేమో పాపం కింద మీద పడి ఆధారాలన్నీ సేకరించి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు వాంటెడ్గా ఏమన్నా
తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆరోపణలు అయితే బాహాటంగా వచ్చేసినాయి. ఏమని? పేర్ని నానిగారికి పోలీస్ యంత్రాంగం సహకరిస్తుందని. మరి డీజీపీ గారి నోటీసులో ఉందా ఇది? స్థానిక పోలీస్ యంత్రాంగం ఇంకా ఇవాల్టికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో నడుస్తుందా? ఇలాంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఈడీ కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ఇనిషియేషన్ లేదు. ఓ పక్క మొన్న సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది, హైకోర్టు చివాట్లు పెట్టింది. ఇంత జరిగిన తర్వాత కూడా దాంట్లో ప్రోగ్రెస్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలోనే లేని ప్రోగ్రెస్ ఈ టుమ్రీ కేసుల్లో ఉంటుందా అని చెప్పేసి నెటిజన్లు ఎటకారాలాడటం మొదలెట్టారు. టుమ్రీ కేసులు అంటే ఆయన కేసులతో పోలిస్తే రోజా గారి 105 కోట్ల కేసు కావచ్చు, లేకపోతే పేర్ని నానిగారి ఈ రేషన్ బియ్యం స్కామ్ కావచ్చు. వీటిల్లో ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది? పోలీసుల్లో ఇంత ఇనాక్షన్ ఎందుకు వచ్చింది? హోంమంత్రి అనిత గారైతే నేరస్తుల్ని, నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని రోజుకు 10 సార్లు కన్నెర చేస్తున్నారు. ఓ పక్క అసహనం వ్యక్తం చేస్తున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయితే ఇలా అయితే మనం ప్రజలకు ఇచ్చిన మాట ఏంది, ఇవాళ మనం చేస్తున్నది ఏందని నేరుగా నిలదీస్తున్నారు కేబినెట్ సమావేశంలోనే. మరి ప్రోగ్రెస్ అయితే ఇంతవరకు లేదు. కొత్తగా తెలుగుదేశం వాళ్ళ మాట ఏంటంటే జనవరి 1వ తారీఖు తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి, ఏది వీళ్ళ అరెస్టులకు సంబంధించి. ఆ రోజు మీరు చూస్తారు, అసలు ఏంటో మేమేంటో చూస్తారు. రెడ్ బుక్లో ఉన్న అందరినీ తీసుకొచ్చి మొత్తం పెరేడ్ చేయిస్తాం అని చెప్పేసి తెలుగుదేశం మాట చెబుతుంది. సరే, జనసేన నుంచి అయితే ఏకంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు అయితే బండిల్స్ ఎవిడెన్స్ ఆయన ఎప్పుడు ఎలక్షన్స్కి ముందరే తీసుకొచ్చారు రేషన్ బియ్యం స్కామ్. మరి తర్వాత కూడా కొత్తగా దొరికే ఎవిడెన్స్ ఏముంది? ఆల్రెడీ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొంత సమాచారం సేకరించారు. బట్ ఇంకా 6 months తర్వాత కూడా ఇంకా మేము దాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఏంటి దర్యాప్తు చేసేది మరింత లోతుగా? సివిల్ సప్లైస్ కానీ పోలీస్ కానీ ఏం చేస్తున్నారు? చెక్ చేయాలి కదా ఇది. మరి ఇవన్నీ కలిసి ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జనం అడుగుతున్నారు. సో అందువల్ల రోజా గారు మన కళ్ళేట తిరుగుతున్నా ఆవిడ చిక్కదు. నాని గారు ఫలానా చోట ఉన్నారని తెలిసినా పోలీసులకు తెలియదు, ఆయన దొరకరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ సంక్రాంతి తర్వాత ప్రజల మధ్యనే ఉంటట. ఏది? ప్రజా ఉద్యమాల పేరుతోటి విద్యా దీవెన, వసతి దీవెన, వీటిల్లో బోల్డన్ని దీవెనలో జరిగిన అక్రమాలన్నీ ఆయన తీసి దువ్వి మరీ జనం ముందు పెడుతున్నారట. మరి ఆయన మీద ఉన్న కేసుల సంగతి ఏంటి? ఏటొచ్చి దొరికింది ఎవరంటే బోరుగడ్డ అనిలు, వర్రా రవీందర్ రెడ్డి, సోషల్ మీడియాలో నోరు పారేసుకొని విచ్చలవిడిగా వ్యవహరించిన వాళ్ళందరూ దొరికారు. మంచిదే. మరి మీరు మాజీ మంత్రుల మీద కేసులు పెట్టాలనుకున్నారు కదా, వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు కదా, కొన్ని అయితే చూపించారు కూడా కదా. ఆడుదాం ఆంధ్ర స్కామ్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పైన కొండ మీద టికెట్లు అమ్మేసుకుంది, ట్రావెల్ ఏజెన్సీలు నడిపింది రోజా గారని. మరి అందులో ఇంతవరకు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. ఆడుదాం ఆంధ్రాలో ప్రోగ్రెస్ లేదు. రేషన్ బియ్యం దాంట్లో అయితే డిపార్ట్మెంట్ వైజ్గా బియ్యాన్ని సీజ్ చేస్తున్నారు. మరి బియ్యం డీలర్లు వాళ్ళు పాల్పడిన అక్రమాలకు సంబంధించి తీసుకునే చర్యల మీద ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మాట రాలేదు అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ ప్రజలు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఆ వెనకటి వేగం ఏది? ఆ వేగం కొత్త సంవత్సరమైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.